నిజంగా ఆయనకి ఏ అకేషన్ ఉన్నా, ఏ సెలబ్రేషన్ ఉన్నా, ఆఖరికి ఆయనకి పద్మశ్రీ వచ్చినా లేకపోతే ఏమైనా కూడా హిస్ హార్ట్ ఇస్ విత్ బసవతారకం. ఆయన అమెరికా వెళ్ళినా, ఎక్కడైనా ఫండ్ రైజ్ చేయాలనుకున్నా, బాలయ్య బాబు గారు ఆఖరికి ఆహా లాంటి పోడియంస్లో షోస్ చేసినా దానికి వచ్చిన రెమ్యునరేషన్లో కొంత మొత్తం తీసుకెళ్ళిపోయి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చేస్తారు. ఇది బాలయ్య బాబు గారిలో ఉన్న ప్రత్యేకత. వాళ్ళ తల్లిగారు క్యాన్సర్తో మరణించారు. సో అదే విషయం మీద బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు, ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు, దీనికి నిధులు కావాలన్నప్పుడు ధారాళంగా దాతలు చాలామంది వచ్చి విరాళాలు ఇచ్చారు. దానికి తోడ్పడుతూనే దానికి ఉన్న బాలకృష్ణ గారు చరిష్మాని యాడ్ చేసి ఆయన కూడా కోటాను కోట్లకు డబ్బు తీసుకొచ్చి బసవతారకాన్ని నడిపిస్తున్నారు. ఇది బాలయ్య బాబుకున్న క్రేజ్. హిందూపూర్ అవనండి, ఇండో అమెరికన్ అవనండి, ఏ చోటైనా బాలయ్య మాకు ఇది కావాలంటే క్షణాల్లో జరుగుతాయి. నువ్వు ఎక్కడున్నా బాలయ్య బాబుకు ఒక లెటర్ రాసి, ఇన్ఫ్యాక్ట్ వసుంధర గారికి కూడా లెటర్ రాస్తే చాలాసార్లు హెల్ప్ చేశారని, గుప్త దానాలు ఎన్నో చేశారని చెప్పి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ప్రింట్ అయినాయి. అది చూసి అందరూ షాక్ అవ్వాలి. నిజంగా ఇలా ఉండాలి, గుప్తదానాలు చేసినా కూడా ఈ చేతితో చేసిన ధ్యానం ఈ చేతికి తెలియకుండా జరిగిపోయింది అన్నట్టు. ఆఖరికి ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే బాలయ్య బాబు పర్సనల్ కార్ వెళ్ళిపోతుంది వాళ్ళని పికప్ చేసుకోవడానికి.